మహాదేవుడును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినము జనవరి 9వ తారీఖును దేవుడు అనుగ్రహించాడు. 8 రోజులు కాచి కాపాడిన ఆ దేవునికి మహిమ కలుగును గాక. మరి ఎంతగానో ఎటువంటి శోధనలు వచ్చినప్పటికీ దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చాడు కదా, ఆయనకి మహిమ కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాలమున ఆయనకి మనము స్తుతులు చెల్లిస్తున్నాం, సాయంత్రకాలమున మళ్ళా స్తుతులు చెల్లిస్తున్నాం. దేవుడు ఎంతో నమ్మదగిన వాడు, కోరదగిన వాడు, అద్భుతాలు ఆశ్చర్య మహత్కార్యాలు సూచక్రియలు జరిగించేవాడు. ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదు, సమస్తమును చేయగల సమర్థుడై ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క వాగ్దానము ధ్యానం చేసుకుందాము. యోబు గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనం. దేవుడు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. ఆమేన్, హల్లెలూయా. ఊహించలేనటువంటి గొప్ప కార్యములు ఆయన చేయగల దేవుడు. మనకు ఊహకు అందదనమాట. దేవుడు ఎప్పుడు ఏది ఎలా జరిగించాలి, ఎప్పుడు మాట్లాడాలో అది ఆయన జరిగిస్తాడు. అయితే ఏంటంటే మన విశ్వాసం, నమ్మకము ఆయన మాట కొరకు, ఆయన సెలవు కొరకు ఎదురు చూడాలి. దినదినము క్రమంగా దేవుణ్ణి అడగాలి. అడిగితే అది అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆయనను ఆనుకుని ఉన్నావు గనక ఈ కార్యమును నువ్వు చూడగలుగుతావు. ఆయన గొప్ప భయంకరుడు. అందుకనే ఇక్కడ ఒకటి వచనం, దీనిని బట్టి నా హృదయము వణుకుచున్నది. ధ్వని అంటే ఒక గొప్ప ధ్వని అయినది, స్వరము. మనము ఆ స్వరము వినబడే సమయము ఒకరోజు వస్తుందట, గర్జించే సింహంలా వస్తాడని చెప్పేసి. ఆయన రాకడ మాట తప్పడు, కంపల్సరిగా కార్యము జరుగుతుంది, అది జరగబోతుంది. మనము అందరం మెలకుగా ఉండాలి. క్రైస్తవులుగా దేవుణ్ణి ఆరాధించే బిడ్డలుగా మెలకుగా ఉండి ఆరాధించండి. భయముతో వణుకుతో దేవుణ్ణి ఆరాధించేవారుగా ఆయన రాకడ వరకు సిద్ధపడి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుడు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయను. గ్రహింపలేని గొప్ప కార్యములు మన పట్ల దేవుడు చేస్తూ ఉన్నాడు. నీవు భూమి మీద పడుమని హిమముతోనూ వర్షముతోనూ మహావర్షముతోనూ ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. నువ్వు భూమి మీద పడుమని హిమముతోనూ వర్షముతోనూ మహావర్షముతోనూ ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఎవరండి ఇలా చెప్పేవాళ్ళు? ఆయన సమస్తము చేయగల సామర్థ్యము కలిగినటువంటి సర్వసృష్టి కర్త ఆయన కర్త ఉన్నాడు, సృష్టికర్తను ఆరాధిస్తున్న మనము దేవునికి మహిమ, అగ్ని అభిషేకం ప్రతి ఒక్కరి మీద, ప్రతి శోధన యేసు నామములో బంధించబడును గాక. ఈరోజు ఏకీభవిస్తున్న నీవు నీ వాగ్దానం నీవు రిసీవ్ చేసుకో. దేవుని ఒక మహాశక్తిని, అభిషేకాన్ని చూడబోతున్నావు అంతే. నీకేదైనా ఎటువంటి కష్టాలను ఉండొచ్చు, ఎటువంటి శోధన, కుటుంబ శోధన, ఏదైనా అది రోజు దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు గనక నువ్వు ఎదురు చూసేవారుగా సర్వశక్తిమంతుని ఆనుకో. గ్రహించలేనటువంటి గొప్ప కార్యములు ఆయన చేస్తున్నాడు. దేవునికి మహిమ. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి అభిషేకం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు పరలోకపు తండ్రి, వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సర్వశక్తి గల దేవా, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు ప్రభా. చేయగల దేవుడు. గర్భాలు తెరవడతాయి ఆయన తండ్రి, వివాహాలు జరుగుతున్నాయి, అద్భుతాలు ఆశ్చర్యాలు, వారికి భూములు అమ్ముడిపోవటం, లేకపోతే ఎవరైనా లాక్కుంటే తిరిగి రావటం, అప్పులు సమస్యలు, అన్ని కార్యములు తండ్రి, రోగాలు, కోర్టు కేసులు యేసు నామంలో జరుగును గాక. త్వరగా విడుదల వచ్చును. ప్రతి కాడి విరగొట్టబడి, తాగుమతులు మారిపోదురు, భార్య భర్తలు సమాధానం వచ్చును, శాంతి కలుగును గాక. సమాధానాత్మ పరిశుద్ధాత్మ అనుగ్రహించబడును గాక. ఇప్పుడే శాంతి కుమ్మరించండి నాయన. యేసయ్య మీకు వందనాలు. కుటుంబ సమస్యలు విడుదల తండ్రి. ఈరోజు పుట్టినరోజు, వివాహ వేడుకలు జరుపుకుంటున్న వారి సమస్యల
దయా కిరీటము ఆశీర్వదిస్తున్నందుకు మీకు వందనాలు. రాజులు, లీడర్లు, అధికారులు అనేకమైన కార్యములు జరిగిస్తూ ప్రజలందరినీ పరిపాలించే 29 రాష్ట్రాలు మీరు జ్ఞాపకం చేసుకుని, దేశమంతటి ఉన్న రాష్ట్రాలు జ్ఞాపకం చేసుకుని, ప్రజలందరూ రైతుల పట్ల సహాయం చేయమని, బీదల పట్ల సహాయం ఎదవరాల పట్ల సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. యెరూషలేము యొక్క పట్టణం కొరకు నాయన సంఘక్షేమం కొరకు ప్రార్థిస్తున్న, శత్రువులు మిత్రులుగా చేసి సహాయం చేసే దేవుడు ప్రతి బిడ్డను వెలిగించమని, ఆదరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ సేవకురాలు ఎక్కడైతే సువార్తను ప్రకటిస్తున్నారో వారి మీద నీ ఆత్మశక్తి నుంచి నడిపించమని, నీ దూతను కావలి నుంచి నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన ఆలకించి నీ రాజ్యంలో చేర్చుకోమని యేసు ప్రభు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్.